చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, వీటన్నిటితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. నిత్య కళ్యాణంతో భద్రకాళి వీరేశ్వర స్వామి యొక్క ఆలయ శంకుస్థాపన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్దన ఎత్తున చేయడానికి ఇవాళ మాకు అవకాశం. ఇవాళ ఉదయం మధ్యాహ్నం పూర్తయ్యేటప్పటికి 4 గంటల నుంచి ఎన్ని ఆలయాలు ఆపేయాలో, ఎన్ని ఆలయాల పని జరుగుతుందో, మళ్ళీ ఒక వారంలో రావాలి, ఆలస్యం అవుతుందని అనుకుంటూనే తిరుగుతూ చివరి కార్యక్రమంలో ఈరోజు సుబ్బరాజు గారి సంకల్ప బలం అంత పటిష్టంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఇదొక నిదర్శనం. ఈ మంచి వాతావరణంలో ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరొక వైపు పూజారులు, అర్చక ప్రముఖుల యొక్క ఆశీస్సులు, పెద్దలందరి యొక్క దీవెనలు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి యొక్క నిత్య కళ్యాణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం రావడం ఇది భగవత్ సంకల్పం. మరి ఇది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. గోదావరి పుష్కరాల కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ గోదావరి పుష్కరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గతంలో అయితే 2 జిల్లాలే ఉండేవి. మార్పు చేసినటువంటి జిల్లాలతో ఇవాళ 4 జిల్లాలు, ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా